హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. కృష్ణ మిల్క్ యూనియన్ విజయ డైరీ 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని విజయ పదంలో ముందుకెళ్ళిపోతుంది. ఈ సందర్భంగా విజయవాడ చిట్టినగర్లో ఉన్న ప్లాంట్ దగ్గరికి మనం వచ్చాము. ఇక్కడ దాదాపు 26 రకాల స్వీట్ ఐటమ్స్ ఇక్కడ నుంచి తయారవుతాయి. పాలు, పెరుగు, బటర్ మిల్క్ వీటితో పాటుగా స్వీట్ ఐటమ్స్ అన్ని తయారవుతాయి అన్నమాట. ఇక్కడ విజయ డైరీ స్వీట్స్కి ఎందుకంత స్పెషల్, ఎందుకు ప్రజల ఆదరణ అంత బాగా ఉంది అనేది కూడా మనం తెలుసుకుందాము. అండ్ రీసెంట్గా 2 years బ్యాకే వీరవల్లిలో ప్రాజెక్ట్ కామధేను పేరుతో కంప్లీట్ ఆటోమేషన్ ప్లాంట్ ఒకటి తయారైంది. అక్కడ విశేషాలు కూడా ఇక్కడ ఉన్న జిఎంతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జిఎం లక్ష్మారావు గారు కూడా జాయిన్ అవబోతున్నారు. రండి. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. 1 కాదు 2 కాదు 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా ముందుకు వెళుతుంది. ప్రజలకి చాలా చేరువలు, ఎందుకంటే మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. పాలు కానివ్వండి, పెరుగు కానివ్వండి, ఇలాంటి మిల్క్ ప్రోడక్ట్స్ విషయంలో కానివ్వండి మార్కెట్లో అబౌవ్ 20 అలా ఉన్నాయి. కానీ విజయానే ఎందుకు నమ్ముతున్నారు? కృష్ణ మిల్క్ యూనియన్ నుంచే ఇన్ని ప్రోడక్ట్స్ని ఎలా ఆదరిస్తున్నారు? ఏం చెప్తారు సార్? విజయ అనేది మనకు ఒక బ్రాండ్ నేమ్. ఆ బ్రాండ్ అనేది విజయవాడ నుంచి ఈ డిస్ట్రిక్ట్ యూనియన్స్ ఫామ్ అయినప్పుడు విజయవాడ యూనియను, కృష్ణా మిల్క్ యూనియను, విజయ అని ఒక బ్రాండ్ నేమ్తో స్టార్ట్ అయింది. ఆ బ్రాండ్ నేమే ఏపీ తెలంగాణ కూడా విజయ బ్రాండ్ నేమ్ కింద తర్వాత ఫెడరేషన్ వాళ్ళు దాన్ని మార్చుకున్నారు. ఆ బ్రాండు 60 సంవత్సరాలుగా ఆ ట్రస్టే మనకు అర్థమవుతుంది. 60 సంవత్సరాలుగా ఒక బ్రాండ్ మార్కెట్లో ఉందంటే దట్ ఈస్ ద ట్రస్ట్. సో మనం ఎక్కడ కూడా ఇనిషియల్గా బిగినింగ్ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏదైతే ఎథిక్స్ ఉన్నాయో, బిజినెస్ ఎథిక్స్ కోఆపరేటివ్లో, సో అవి మనం ఎక్కడ డీవియేట్ కాకుండా కన్జ్యూమర్స్కి కావలసిన విధంగా మనం ఎటువంటి ఇంప్యూరిటీస్, ఐ థింక్ ప్రిజర్వేటివ్స్ కానివ్వండి, అడల్టరెంట్స్ కానీ, మిల్క్ అంటే జనరల్గా అది ఒక అలవాటు ఉంటుంది ప్రైవేట్ సెక్టార్లలో లేకపోతే ఎక్కడైనా వెండర్స్. బట్ అటువంటి ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయకుండా కోఆపరేటివ్ డైరీ అనేది కాపాడుకుంటూ వస్తున్నాం కాబట్టి సో ఆ ట్రస్ట్ అనేది కన్జ్యూమర్కి ఉండటం వల్ల ఈ రోజు వరకు కూడా విజయ డైరీ అంటే అందరూ కూడా అభిమానిస్తారు. విజయ డైరీ తర్వాతనే వేరే ప్రోడక్ట్కు చూస్తూ ఉంటారు కన్జ్యూమర్ అని. అది మిస్ అయితేనే, అంటే ఆ మిల్క్ ప్యాకెట్ కానివ్వండి, దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ కానివ్వండి, వాళ్ళకి ఆ టైంలో అందకపోతేనో, ఆ రోజు మిస్ అయితేనో వేరే ప్రోడక్ట్కి వెళ్తారు. వెళ్ళినా కూడా ఆ రోజు వాళ్ళు తీసుకునే కాఫీ ఆ టీలో అంత హ్యాపీనెస్, అంత ఫీల్ అవ్వరు వాళ్ళు. మళ్ళీ విజయ మిల్క్ వచ్చిన తర్వాతనే, మళ్ళీ కాఫీ టీ ఫ్రెష్గా తాగిన తర్వాతనే ఆ డే అంతా ఫుల్ఫిల్ అయినట్లు ఫీల్ అవుతూ ఉంటారు సార్. ఇది నేను కూడా వాడుతున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటున్నా. మన ఇక్కడ విజయవాడలో ఒక ప్లాంట్ ఉంది, కంప్లీట్ మాన్యువల్ ప్లాంట్. ఇది వీరవల్లిలో రీసెంట్గా 2 years బ్యాక్ స్టార్ట్ అయిన ప్లాంట్ అనమాట. ఆ ప్లాంట్ స్పెషాలిటీ ఏంటి సార్? అక్కడ ఏమేమి ప్రొడక్ట్స్ రెడీ అవుతాయి మిల్క్కి సంబంధించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇనిషియల్గా చెప్పిన దానికి ట్రస్ట్ ఎందుకు అనేదానికి, మనం ఏదైతే మిల్క్ కలెక్షన్ చేస్తున్నామో ఫార్మర్ దగ్గర నుంచి మనం అన్ని పారామీటర్స్ చెక్ చేస్తాం. ఆ తర్వాత మనకు ఒక కలెక్షన్ సెంటర్, చిల్లింగ్ సెంటర్ లాంటిది ఉంటుంది. ఆ చిల్లింగ్ సెంటర్స్కి వస్తాయి. ఆ ఫార్మర్స్ విలేజెస్లో ఏదైతే కలెక్షన్ అయిందో మిల్క్, అదంతా కూడా చిల్లింగ్ సెంటర్స్. అక్కడ కూడా అన్ని టెస్టులు చేసిన తర్వాత దెన్ ఇట్ విల్ షిఫ్ట్ టు ద మెయిన్ ఫ్యాక్టరీ. సో ఇక్కడికి రావడానికి దానికి ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో, చిల్లింగ్ చేయాలి, ఆ టెంపరేచర్స్ మెయింటైన్ చేయాలి, అవన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం దాదాపు ఒక 30 టెస్టులు చేసే ఫెసిలిటీ, ఒక హాఫ్ మినిట్లో ఒక 30 టెస్టులు మనం ఒక హాఫ్ మినిట్లోనే చేయొచ్చు. సో అటువంటి ఫెసిలిటీ ఉన్న మషిన్స్ మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసిన తర్వాతనే మనం రైతు దగ్గర పర్చేజ్ చేసిన, ఆ తర్వాత చిల్లింగ్ సెంటర్కి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే దాన్ని ఫర్దర్ ప్రాసెసింగ్కి వాడతాం. అంటే ఇట్ మీన్స్ అక్కడ మనకి ఎటువంటి అడల్టరేషన్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, ఇంకొక రకమైన మిక్సింగ్ అనేది జరిగేదానికి స్కోప్ లేదు. కాబట్టి మేము ఆ క్వాలిటీని కాపాడుతున్నాం. ఆ క్వాలిటీ కన్జ్యూమర్స్ తాగినప్పుడు తెలుస్తుంది. అందుకోసమే ఆ ట్రస్ట్ అనేది విజయ మీద ఉన్నది, ఎప్పటికీ ఉంటుంది కూడాను. సో ఇప్పుడు మనం ఈ 60 ఏళ్ల ప్రస్తావనలో ఒక 2 years బ్యాక్ మనం ఇంకొక యూనిట్ వీరవల్లి ప్లాంట్లో కూడా ఒక 4 lakh లీటర్స్ ప్రాసెసింగ్ కెపాసిటీ, ఎక్స్పాండబుల్ టు 6 lakh లీటర్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మా అదృష్టం ఏమో తెలియదు, ఆ ప్లాంట్
కమిషనింగ్ అయిన 6 నెలలకే విజయవాడలో వరదలు రావటం, వరదలు వచ్చి మా విజయ డైరీ అంతా కూడా వాటర్తో నిండిపోవటం, సడన్గా ఆల్ ఆఫ్ సడన్ 2-3 అవర్స్లోనే జరిగిపోయింది. మా హ్యాండ్స్లో కూడా ఏం లేకుండా మేము కూడా ఏం కాపాడలేకపోయాం. ఆ రోజు ఆపడానికి కూడా ఏమీ ఇంకా ఛాయిస్ లేదు వరదలు అన్న తర్వాత. సో అటువంటి పరిస్థితుల్లో డే 1 నుంచే అదే రోజు ఇక్కడ మార్నింగ్ 9 కంతా వరదలతో నిండిపోతే అప్పటికప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ గారు కానీ, చైర్మన్ గారు కానీ, మిగతా ఎంప్లాయీస్ అందరూ కూడా పూర్తిగా వాళ్ళు మనం ఏం చేయాలని ఇమీడియట్గా డెసిషన్ తీసుకొని మనకి కొత్త ప్లాంట్ నుంచే మొత్తం సపోర్ట్ చేయగలము, ఎందుకు చేయకూడదని చెప్పేసి 2-3 రోజులు పూర్తిగా రాత్రింబవళ్ళు మా టీం అక్కడ వేరే వాళ్ళ టీం అయితేనేమి, ఇక్కడ నుంచి టీంని అక్కడ కొంతమంది పంపించాం. మా చైర్మన్ గారు అయితేనేమి, ఎండీ గారు అయితేనేమి డే అండ్ నైట్ 3-4 డేస్ కంటిన్యూస్గా రాత్రింబగళ్ళు పనిచేసి డే 1 నుంచి కూడా మేము ఫుల్ క్వాంటిటీ మార్కెట్కి తీయగలిగాం ఆ ప్లాంట్ నుంచి. సో అది మాకు ఒక వరంగా అప్పుడు దాదాపు 45 రోజులు ఈ ప్లాంట్ బంద్లో ఉంది. ఈ 45 రోజులు కూడా కొత్త ప్లాంట్ నుంచి ఇవ్వగలిగాం. అదొక మాకు ఒక అదృష్టం అనుకుంటాను. సో స్టార్ట్ చేసింది ఎట్లా ఉన్నా బట్ ఆ విధంగా ఈ సంస్థ నిలబడటానికి మాకు అది చాలా హెల్ప్ చేసింది. లేకపోతే ఆ 45 రోజుల్లో సంస్థ ఎటుపోయేదో కూడా మేము ఊహించుకోవడానికే కూడా రోజులు ఆగితేనే వేరే ప్రోడక్ట్ వైపు వెళ్ళాలి, తప్పదు. డెఫినెట్గా కన్జ్యూమర్ తాకకుండా ఆపేది కాదు ఇది. కన్జ్యూమర్కి డైలీ అవసరం ఉంటుంది. తర్వాత కాంపిటీటర్స్ ఉంటారు, వాళ్ళు కూడా మార్కెట్ ఎక్స్పాన్షన్ చేసుకుందామనే ఆలోచనలో ఉంటారు, వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకుంటాయి. సో ఇటువంటి అన్నీ తట్టుకోవడానికి మాకు చేతిలో ఇది లేకపోతే డెఫినెట్గా మా బిజినెస్, మా రైతులు, మేము ఇక్కడ స్టాప్ చేయటం అనేది ఒకటి, మేము సప్లై చేయటం, మేము ఏదైతే మిల్క్ ఉందో రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేయడానికి, ఈ మిల్క్ అంతా రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తే మేము ప్రాసెస్ చేసి మార్కెట్కి ఇవ్వాలి. ఈ 45 రోజులు రైతుల దగ్గర నుంచి మేము మిల్క్ ప్రొక్యూర్ చేయకపోతే మా రైతులు ఏమైపోతారు, రైతుల భవిష్యత్తు ఏంటి? సో ఇవన్నిటికీ కూడా సమాధానం కొత్త ప్లాంట్ ఇచ్చింది. నిజంగా మాకు ఆ దేవుడు డైరెక్షన్ చూపించాడు అనుకుంటున్నాం. ఆ టైంలో ప్లాంట్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జస్ట్ 6 months బిఫోర్ ఇది జరిగిపోవడం. సో ఆ టైంలో మాకు చాలా ఉపయోగపడింది. సో ఉద్దేశం అయితే ఒకటి, మనం 60 ఏళ్ళుగా ఈ ప్లాంట్ ఇక్కడ ఉంది. తర్వాత ఇది ఫేజ్డ్ మేనర్లో ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వచ్చింది. ఒక కొత్త ప్లాంట్ కట్టి దాంట్లో కొంత కాస్ట్ సేవింగ్స్, లాజిస్టిక్ వైజ్ కూడా ఇప్పుడు మనకు కృష్ణా జిల్లాలతో పాటుగా వెస్ట్ గోదావరి జిల్లాల్లో కూడా సేల్స్ స్టార్ట్ చేశాము. అటు వెస్ట్ గోదావరి, ఇప్పుడు కృష్ణా జిల్లాని, కంబైన్ కృష్ణాని 2 జిల్లాలుగా డివైడ్ చేశారు. సో ఆ పార్ట్లో ఉన్న కృష్ణా జిల్లాకి ప్లస్ వెస్ట్ గోదావరికి అక్కడికి మేము మిల్క్ సప్లై చేయడం వల్ల ఆ ఏరియాలో ఉన్న మిల్క్ అక్కడే ప్రొక్యూర్ చేస్తున్నాం, అక్కడే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో దట్ లాజిస్టిక్స్లో కూడా మాకు చాలా కలిసి వచ్చింది, ఆ కాస్ట్ సేవింగ్ ఉంది. రెండోది, ఏదైతే ఇది ఓల్డ్ ప్లాంటు ఎప్పుడో డిజైన్ చేసాము, పాత ఎక్విప్మెంట్ ఉంటుంది, పాత లైన్స్ ఉంటాయి, వేరే ప్రొసీజర్స్ కూడా కొన్ని పాతవి ఫాలో కావాల్సి వస్తుంది, ఎందుకంటే ఇవాళ మొత్తం మార్చలేము ఇక్కడ. సో ఆ కొత్త ప్లాంట్లో ఏదైతే చేసామో మేము పూర్తిగా ఫుల్లీ ఆటోమేషన్ ప్లాంట్కి వెళ్ళాం. ఈ ఫుల్లీ ఆటోమేషన్ ప్లాంట్ వెళ్ళటం వల్ల దాదాపు మాకు ఒక 40-50% ఆపరేషన్ కాస్ట్ సేవింగ్ వచ్చింది. స్టీమ్లో కానివ్వండి, వేరే క్లీనింగ్స్లో కానివ్వండి, మ్యాన్ పవర్లో కానివ్వండి, మ్యాన్ పవర్లో కూడా చాలా కాస్ట్ సేవింగ్ వచ్చింది. సో దాదాపు 50% కాస్ట్ సేవింగ్ రావటం వల్ల సో అది ఒక పెద్ద సేవింగ్ ఆర్గనైజేషన్కి. సో ఫ్యూచర్లో జనరల్గా కాస్ట్ ఒక ప్లాంట్ ఓల్డ్ అయిన కొద్దీ దాని ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మేము కొత్త ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మాకు అక్కడ ఏదైతే మిల్క్ సప్లై చేస్తున్నామో చాలా సేవింగు అది ఒకటి వచ్చింది. ఒకటి సేవింగు, రెండవది ఆ ఏరియాకి సప్లై చేయటం వల్ల లాజిస్టిక్స్లో వచ్చే అడ్వాంటేజ్ ఉంది. మూడోది, మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతా కూడా యూజ్ చేసుకునే ఒక ఆపర్చునిటీ. సో ఈ పాత ప్లాంట్లు అవన్నీ చేయాలంటే అంత ఈజీ కాదు, మొత్తం చేయలేదు, పార్షియల్గా చేయగలం కానీ కంప్లీట్గా చేయలేం. ఈ ఆపర్చునిటీ వచ్చింది. సో ఆపర్చునిటీ రావటం వల్ల మేము ఇక్కడ ఫుడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్సలెంట్ క్వాలిటీ ఆఫ్ ది మిల్క్ కన్జ్యూమర్స్కి ఇవ్వగలుగుతుంది. సో 3 ఆస్పెక్ట్స్లో, ఒకటి ఎకనామికల్, రెండోది క్వాలిటీ ఆస్పెక్టు, ఈ రెండిట్లో కూడా మాకు అది చాలా. సార్, అక్కడ మిల్క్ని మీరు హీట్ చేస్తారంటే కొంచెం బాయిల్ చేస్తూ ఉంటారు, అసలు ఆ హీట్ అనేది ఎందుకు చేయాల్సి వస్తుంది సార్? జనరల్గా మిల్క్ ఏంటంటే, మిల్క్ ఈజ్ ఐడియల్ ఫుడ్. సో దాంట్లో మనకెట్లా ఐడియల్ ఫర్ ఎవ్రీవన్, సో మైక్రోబ్స్కి కూడా ఐడియల్. సో మిల్కింగ్ చేసినప్పుడు బాడీ టెంపరేచర్ 30 degreesలోనూ 35-36 degreesలో ఉంటుంది. ఆ 36 degreesలో ఉన్న 36 నుంచి బయట టెంపరేచర్లో కొంచెం యాడ్ కూడా అవ్వచ్చు, లేకపోతే అది కూడా మెయింటైన్ అవ్వచ్చు.
ఆ టెంపరేచర్స్ అనేది మిల్క్లో ఉన్న మైక్రోబ్స్ గ్రో అవడానికి చాలా ఐడియల్ టెంపరేచర్. ఆ ఐడియల్ టెంపరేచర్లో న్యాచురల్గా మిల్క్లో అనిమల్లో ఉన్నాయి, కొన్ని సెక్రెట్ అవుతాయి. తర్వాత హ్యాండ్లింగ్ అప్పుడు కొన్ని బ్యాక్టీరియా యాడ్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా ఏముంటుందిలే, ఏవో కొన్ని ఉంటాయి అనుకుంటాం జనరల్, ఏమి మైక్రోబయాలజీని గురించో లేకపోతే మిల్క్ని గురించో తెలియని వాళ్ళు. సో యు మే బిలీవ్ ఆర్ నాట్, ఇండియన్ కండిషన్స్లో 1 ml మిల్క్లో 10 లక్షల బ్యాక్టీరియా ఉంటుంది. సో అన్ఇమేజినబుల్ ఫర్ జనరల్ పబ్లిక్ ఉండొచ్చు. ఈ బ్యాక్టీరియా ఏమవుతుందంటే అది గ్రో అయ్యి మల్టిప్లై అయినప్పుడు అది యాసిడ్ ప్రొడ్యూస్ చేసి మిల్క్ స్పాయిల్ అయిపోతుంది. సో ఒకటి ఇది స్పాయిల్ అవ్వకుండా ఇమీడియట్గా ఉండటం కోసం ఇమీడియట్గా మనం చిల్లింగ్ సెంటర్స్లోనే కలెక్షన్ సెంటర్ నుంచి మిల్క్ బల్క్ కూలర్కి రాగానే అక్కడే చిల్ చేసేస్తాం. వన్స్ మిల్క్ 5 degrees చిల్ చేస్తే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా యాజ్ ఇట్ ఈస్గా ఉండిపోతుంది, కానీ అదేమి మల్టిప్లై కాదు. సో దాని నంబర్ పెరగదు కాబట్టి మిల్క్ స్పాయిలేజ్ అనేది అవటానికి ఛాన్సెస్ మినిమైజ్ అయిపోతుంది. సో దాన్ని మేము చిల్ చేస్తాము. తర్వాత ఫ్యాక్టరీ తీసుకొచ్చిన తర్వాత ఈ హీటింగ్ ప్రాసెస్ మీరు ఏదైతే అడుగుతున్నారో మిల్క్ ప్యాచరైజేషన్ అంటాం. ప్యాచరైజేషన్ అనేది ఒక టెర్మినాలజీ, ఒక సైంటిస్ట్ పేరు, అది ప్యాచరైజేషన్ ప్రాసెస్ కింద వచ్చింది. దాంట్లో ఏం జరుగుతుందంటే జనరల్గా ప్యాథోజన్స్, నార్మల్ బ్యాక్టీరియా, జనరల్ బ్యాక్టీరియా ఉంటుంది. ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా విచ్ కాజెస్ ది హిల్నెస్ టు ద పబ్లిక్ హూ ఆర్ కన్జ్యూమ్స్ ఇట్, చిల్డ్రన్స్ పెద్దవాళ్ళు. సో ఆ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియాని కిల్ చేయడం కోసం ఈ ప్యాచరైజేషన్ ప్రాసెస్ అనేది చేస్తాం. ఈ ప్యాచరైజేషన్ ప్రాసెస్లో మినిమం 72 degrees రైజ్ చేయాలి, 15 seconds హోల్డ్ చేయాలి. బట్ ఇండియన్ కండిషన్లో బ్యాక్టీరియల్ లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అప్ టు 80 degrees దగ్గర 78-80 degrees వరకు హీట్ చేసి 15 seconds హోల్డ్ చేసి, అది ఆ సిస్టంలోని ఇన్బిల్ట్ సిస్టమే అట్లా ఉంటుంది డిజైన్ చేసి. తర్వాత అగైన్ వీ విల్ బ్రింగ్ డౌన్ ఇట్ టు 5 degrees. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఏదైతే హార్మ్ఫుల్ ఈ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా అంటున్నామో అది హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, అవన్నీ కూడా చచ్చిపోతాయి. సో దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది, ఈవెన్ ప్యాచరైజేషన్ తర్వాత కూడా బ్యాక్టీరియా ఉంటుంది, బట్ విచ్ ఈస్ నాట్ హార్మ్ఫుల్ టు హెల్త్. సో సర్టెన్ బ్యాక్టీరియా ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అస్ టు డైజెస్ట్ ద ఫుడ్ ఆర్ సంథింగ్. ఓకే సార్, ఇక్కడ మన దగ్గర కృష్ణ మిల్క్ యూనియన్ విజయ డైరీలో 150,000 మంది పాడి రైతులు ఉన్నారు. ఒక ఫ్యామిలీగా ఫామ్ అయింది ఇక్కడ. ఇప్పుడు ఒక పాడి రైతు దగ్గర మనం పాలు కొనుక్కుంటే ఆ పశువుకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయినా పాలు పాడైనాయని మనం తెలుసుకోవచ్చు. సో ఇంతమంది పాడి రైతుల దగ్గర మనం మిల్క్ తీసుకుంటున్నప్పుడు ఎలా దాన్ని అలా పాలు పాడవడం కానీ పశువుకి జబ్బు చేసింది ఇలాంటి పరిస్థితులను కానీ ఎలా హ్యాండిల్ చేస్తుంది సార్? అంటే యాక్చువల్గా మనం పాడి రైతులు 150,000 మందికి కూడా మనం ఇక్కడ వెటర్నరీ ఎయిడ్ కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఈ మిల్క్ పర్చేజ్ చేయడంతో పాటు ఇన్పుట్స్ అంటే ఆ అనిమల్కి కావాల్సినవి ఫీడ్ కానివ్వండి, వెటర్నరీ ఎయిడ్ కానివ్వండి, తర్వాత ఈ మిగతా అది వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాం అనుకోండి, అది దీని క్వాలిటీ రిలేటెడ్ కాదు. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం అక్కడ ఊళ్ళో మనకి సూపర్వైజర్స్ ఉంటారు, ఆ కలెక్షన్ సెంటర్లో ఏజెంట్ ఉంటారు. ఆ ఊళ్ళో ఏదైతే మిల్కింగ్ ఒక అనిమల్ ఈనిందో అది ఎప్పుడు ఈనింది, ఎన్ని రోజుల వరకు ఆ మిల్క్ తీసుకోకూడదు, ఈ విల్ హ్యావ్ ఎవ్రీ డేటా. సో అది చూస్తాడు, ఆ డేటా చూసుకొని ఆ మిల్క్ యాక్సెప్ట్ చేస్తాడు అతను. సో ఆ లెవెల్లో గ్రేడింగ్ జరిగిపోతుంది. అట్లే ఆ ఊర్లో ఏమైనా వ్యాక్సినేషన్స్ జరిగినా, ఏమన్నా స్పెసిఫిక్ క్వాలిటీ ఇష్యూస్ ఉన్నా, అంటే అనిమల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఆ మిల్క్ని యాక్సెప్ట్ చేయరు అక్కడే. సో అక్కడే సపరేట్ చేసేస్తారు. సో విలేజ్ లెవెల్లోనే ఈ సిస్టమ్ మాకు ఉంటుంది. తర్వాత ప్లాంట్ దాకా రావు. సో అక్కడ ఈ ప్లాంట్ దాకా వచ్చే ఛాన్స్ లేదు. ఈవెన్ ప్లాంట్ దాకా అక్కడ కూడా ఐడెంటిఫై కాని ప్లాంట్ దాకా వస్తే, ప్లాంట్లు ఇందాక మీకు ఏదైతే చెప్పానో 30 టెస్టులు మేము ఒక ½ మినిట్లోనే కంప్లీట్ చేస్తాం. అవి అడల్టరెంట్స్, ప్రిజర్వేటివ్స్ ఇటువంటివన్నీ కూడా దాదాపు 30 పారామీటర్స్ని ఒక స్కాడాలో మానిటరింగ్ రికార్డ్ అయిపోతుంది. సో ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఎవరన్నా విలేజ్ లెవెల్ ఐడెంటిఫై కాకపోయినా మాకు ఐడెంటిఫై అవుతుంది, ఇమీడియట్గా మేము కరెక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఓకే సార్. సార్ ఇప్పుడు టెట్రా ప్యాకెట్కి మామూలు మనం మిల్క్ ప్యాకెట్కి వేరియేషన్ ఏంటి సార్? టెట్రా ప్యాకెట్ మనకి 1 month వరకు 6 months వరకు ఉంటుంది. సో ఈ నార్మల్ మన మిల్క్ ప్యాకెట్ వచ్చి 3 daysకే ఎక్స్పైర్ అయిపోతుంది. ఏంటి సార్ దానికి దీనికి వేరియేషన్? అంటే ఇందాక మీకు చెప్పాను, మిల్క్ అనేది ఇప్పుడు మార్కెట్లో ఉండేది మిల్క్ ప్యాచరైజేషన్ చేసిస్తాం. ప్యాచరైజేషన్లో ఓన్లీ ప్యాథోజన్స్ అంటే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా మాత్రమే చచ్చిపోతుంది. సమ్ బ్యాక్టీరియా విల్ బి దేర్, సో విచ్ ఈస్ నాట్ హార్మ్ఫుల్ టు ద హెల్త్.
అది అందుకోసం చిల్డ్ కండిషన్లో మనం డెలివరీ అయ్యే వరకు కస్టమర్కి వెళ్ళే వరకు కూడా కూలింగ్ మెయింటైన్ చేస్తాం. కూలింగ్లో ఉన్నంత వరకు ఉన్న బ్యాక్టీరియా మల్టిప్లై కాదు, మిల్క్ స్పాయిల్ కాకుండా ఉంటుంది. సో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఎనీహౌ అది ప్యాచురేషన్ ప్రాసెస్లోనే చనిపోతుంది కాబట్టి సో ఏ విధమైన హెల్త్ ఇష్యూస్ అనేది ఉంటుంది. ఈ యూహెచ్టీ ప్రాసెస్లో ఏమవుతుందంటే కంప్లీట్ బ్యాక్టీరియా చచ్చిపోతుంది. ఇట్ ఈస్ జీరో. సో జీరో బ్యాక్టీరియా కాబట్టి అండ్ అది అసెప్టిక్ కండిషన్స్లో ప్యాక్ చేస్తాము. సో దానికి కంటామినేషన్ ఛాన్సెస్ కూడా బయట నుంచి ఉండవు. సో దాన్ని మనం 6 months వరకు కూడా స్టోర్ చేసి రూమ్ టెంపరేచర్లోనే పెట్టేయచ్చు. బేసిక్ డిఫరెన్స్ దాంట్లో జీరో బ్యాక్టీరియా, దీంట్లో బ్యాక్టీరియా ఉంటుంది కానీ విచ్ ఇస్ నాట్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా. సార్ ఇప్పుడు 3 ప్యాకెట్స్ ఉన్నాయి సార్ మనకి, గోల్డ్, విజయ గోల్డ్ అండ్ బ్లూ ప్యాకెట్, గ్రీన్ ప్యాకెట్. అసలు అంటే ఒక కస్టమర్ ఆ ప్యాకెట్స్ యూజ్ చేస్తున్నప్పుడు కొంచెం ఫ్యాట్ ఉన్నదేమో మనకి విజయ గోల్డ్ అని చెప్తూ ఉన్నాము. ఈ మూడింటికి వేరియేషన్ ఏంటి, ఏది ఎవరు వాడితే మంచిదంటారు సార్? విజయ గోల్డ్, తర్వాత టీఎమ్, డబుల్ టోన్ మిల్క్, స్టాండర్డైజ్డ్ మిల్క్, ఇవన్నీ ఏంటంటే నామక్లేచరు ఫుల్ క్రీమ్ మిల్క్, స్టాండర్డైజ్డ్ మిల్క్, టోన్డ్ మిల్క్ అండ్ డబుల్ టోన్డ్ మిల్క్, మేజర్గా 4 వేరియంట్స్ మార్కెట్లో ఉంటాయి. దానికి కొంచెం ప్లస్ అటు ఇటు డిఫరెంట్ నేమ్స్తో ఒక్కొక్క ఆర్గనైజేషన్ పేర్లు పెట్టుకొని బ్రాండింగ్ చేసుకుంటూ ఉంటుంది. వీటికి స్టాట్యుటరీ నామ్స్ ఉంటాయి. ఇప్పుడు గోల్డ్ అన్నాం అనుకోండి, గోల్డ్ అనేది ఫుల్ క్రీమ్ మిల్క్, దాంట్లో మినిమం 6% ఫ్యాట్ ఉండాలి, 9% ఎస్ఎన్ఎఫ్ ఉండాలి. సో అది మనం మెయింటైన్ చేసి తెరవాల్సింది. దానికన్నా అబోవ్ ఎంతైనా మెయింటైన్ చేసుకోవచ్చు, కానీ దానికి బిలో మెయింటైన్ చేయడానికి లేదు. దీనికి మనకి స్టాట్యుటరీ బాడీ ఉంది, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా అని. వాళ్ళ టీము స్టేట్ లెవెల్ బాడీస్ ఉన్నాయి, సెంట్రల్ బాడీస్ ఉన్నాయి. దే కెన్ డ్రా ద శాంపుల్స్ ఎనీవేర్ ఫ్రమ్ ద మార్కెట్. సో వాళ్ళు శాంపుల్స్ తీస్తూ ఉంటారు. సెంట్రల్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, వాటిలో వెరిఫై చేస్తూ ఉంటారు. ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఆ సిస్టమ్ ఉంది కాబట్టి సో అది మినిమం అనేది ఏ ఆర్గనైజేషన్ అయినా కూడా మెయింటైన్ చేసి మార్కెట్కి ఇవ్వాలి. అది ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది ఆ స్టాండర్డ్. అట్లే స్టాండర్డైజ్డ్ మిల్క్ అంటే 4.5, 8.5, టోన్ మిల్క్ అంటే 30, 8.5, డబుల్ టోన్ మిల్క్ అంటే 1.5 అండ్ 90. ఈ ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్లు మెయింటైన్ చేయాలి మినిమం. సో మన గోల్డ్ వచ్చేళ్ళకి ఇక్కడ మనం 6.5% ఫ్యాట్ మెయింటైన్ చేస్తాం. 9% ఎస్ఎన్ఎఫ్తో పాటు 6.5 అంటే 0.5 ఫుల్ క్రీమ్ మిల్క్ అన్న ఎక్కువే ఉంటుంది. సో అదే మనం డిక్లేర్ చేసుకుంటాము. సో ఈ ఫుల్ క్రీమ్ మిల్క్లో అన్హోమోజనైజ్డ్ జనరల్గా విజయవాడ మార్కెట్లో బఫెలో మిల్క్ తాగటం అనేది ఇక్కడ ఉన్న ప్రాక్టీస్. కౌ మిల్క్ విజయవాడలో యాక్సెప్ట్ చేయరు పబ్లిక్. కొన్ని అది జియోగ్రఫికల్గా ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న అలవాటు బఫెలో మిల్క్, ఆ కర్డు, ఆ మిల్క్ అవి అయితేనే యాక్సెప్ట్ చేస్తారు. సో ఈ ఫుల్ క్రీమ్ మిల్క్లో మనం అన్హోమోజనైజర్ ఎందుకు ఇస్తామంటే దీన్ని కాగబెట్టిన తర్వాత జనరల్గా క్రీమ్ లేయర్ పైన వస్తుంది. ఆ క్రీమ్ లేయర్ని తీసే గీ ప్రిపేర్ చేసుకుంటారు. ఈ కల్చర్ అనేది విజయవాడ, కృష్ణా జిల్లాలో చాలా ఎక్కువ. సో అన్ని చోట్ల సేమ్ ఉండదు. కొన్ని మార్కెట్లోకి వెళ్తే వాళ్ళు క్రీమ్ తీసే అలవాటు ఉండదు, దానికి హోమోజనైజ్ చేసేస్తాం. జనరల్గా ఎక్కడైతే హోమోజనైజ్డ్ మిల్క్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతాయో ఆ మార్కెట్లలో స్టాండర్డైజ్డ్ మిల్క్, టోన్డ్ మిల్క్ ఎక్కువ మార్కెట్లో ఉంటుంది. కానీ ఇక్కడ మనం క్రీమ్ తీసే అలవాటు ఉంది కాబట్టి సో అన్హోమోజనైజ్డ్ మిల్క్ ఇస్తాము. ఐ ఫ్యాట్ మిల్కే ఇక్కడ ఎక్కువ మంది పర్చేజ్ చేస్తారు. సో క్వాలిటీ వైజ్ మీకు ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డిఫరెంట్గా న్యూట్రియంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. దాంతో తర్వాత ఎస్టీడీ మిల్క్ అనేది ఉంటుంది ఇంకోటి, స్టాండర్డైజ్డ్ మిల్క్. దాంట్లో 4.5, 8.5 స్టాండర్డ్స్ ఉంటాయి. దానికన్నా కొంచెం ఫ్యాట్ తక్కువ ఉంటుంది. ఇది జనరల్గా టీ షాపుల వాళ్ళకి, వీళ్ళకి టీ ప్రిపరేషన్స్కి ఇది హోమోజనైజ్డ్ మిల్క్, ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. అట్లే టీఎం మిల్క్, మరి ఇవాళ హెల్త్ కాన్షియస్నెస్తో హై ఫ్యాట్ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్ తీసుకోకపోవడం ఇవి ఉన్నాయి కాబట్టి సీనియర్ సిటిజన్స్ కానీ వీళ్ళు లో ఫ్యాట్ మిల్క్లలో జనరల్గా టీఎం, డిటిఎం మిల్క్లు అనేది వాళ్ళు టీ ప్రిపరేషన్లో కానీ కర్డ్ ప్రిపరేషన్లో కానీ అవి వాడుతూ ఉంటారు. ఓకే సార్. సార్ ఇక్కడ విజయవాడ ప్లాంట్లో స్వీట్స్ తయారీ అనేది జరుగుతుంది. ఆ స్వీట్స్ మిల్క్తో పాటుగా ఇంకా ఏమేమి ప్రొడక్ట్స్తో అంటే వెన్నతో కానివ్వండి, గీతో కానివ్వండి తయారయ్యే స్వీట్స్ అలాగే మిల్క్ ప్రోడక్ట్స్ ఏమేమి ఉంటాయి సార్ ఇక్కడ? సో ఇక్కడ మనం మిల్క్తో పాటు ఇక్కడ మనం కొత్త ప్లాంట్లో ఇప్పటి వరకు మిల్క్, కర్డు, లస్సీ, బటర్ మిల్క్ మాత్రమే చేస్తాం. ఇది జనరల్ ప్రోడక్ట్స్ మిల్క్. ఆ ప్రోడక్ట్స్తో పాటు ఇంకొక 22 వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనం ఇక్కడ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఇక్కడ చేస్తాం. అంటే టోటల్గా ఈ ప్లాంట్లో 26 వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. దాంట్లో మీకు ఎస్కేయు వైజ్ అంటే దాంట్లో మళ్ళీ డిఫరెంట్ సైజెస్ కానివ్వండి, డిఫరెంట్ కాంబినేషన్స్ ఫ్యాట్ వేస్తున్నప్పుడు కానివ్వండి, అవి చూస్తే ఇట్ విల్ బీ ఇన్ హండ్రెడ్స్ మల్టిపుల్స్.
26 వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇది కాకుండా మనం బేకరీ అనేది కూడా ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నాం, అది జాబ్ వర్క్ చేస్తాం బయట. అట్లా ఐస్ క్రీమ్ కూడా ఉంది, విజయ ఐస్ క్రీమ్, అది ఒక ప్రోడక్ట్ ఉంది. ఇవన్నీ కలిపి దాదాపు 28 ప్రోడక్ట్స్ విజయ డైరీ చేస్తుంది. విజయ డైరీ చేసే ప్రోడక్ట్స్లో మిల్క్, కర్డు, బటర్ మిల్క్, లస్సీ, ఇవి 2 ప్లాంట్లలో ఉన్నాయి. అవి కాకుండా ఈ ప్లాంట్లో ఉన్నాయి మీకు ఫ్లేవర్డ్ మిల్క్ ఉంది, గీ ఉంది, యూహెచ్టీ మిల్క్ ఉంది, తర్వాత ఎస్ఎంపి మిల్క్ పౌడర్, ఇందాక మనం మాట్లాడాం మిల్క్ పౌడర్ అంటే మిల్క్ పౌడర్ ఉంది. ఇవి కాకుండా స్వీట్స్ ఉన్నాయి, స్వీట్స్, పన్నీర్ ఉంది, స్వీట్స్ ఉన్నాయి. స్వీట్స్లో మేజర్గా దూద్ పేడ దాదాపు మనం దూద్ పేడలో 2 వెరైటీస్ ఉంటాయి. ఆ టోటల్ క్వాంటిటీ చూస్తే దాదాపు 1 టన్ను దూద్ పేడ మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. అవి కాకుండా లడ్డు వెరైటీస్ ఉన్నాయి, దాంట్లో మిల్లెట్ లడ్డూస్ ఉన్నాయి, తర్వాత మిల్క్ కేక్ అని ఉంది మిల్క్ స్వీట్స్లో, తర్వాత గులాబ్ జామ్ ఇస్తున్నాం, జున్ను చేస్తున్నాము, బాసుందీ చేస్తున్నాం. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా దాదాపు 26 రకాల ప్రోడక్ట్స్ మనం ఈ ఫ్యాక్టరీలో చేస్తూ ఉంటాం. ఓకే, పర్ డే ఎన్ని రెడీ అవుతూ ఉంటాయి సార్ స్వీట్స్ కానీ? అంటే ఇప్పుడు మనం మిల్క్ ఈ ప్రోడక్ట్స్కి వాడేది మిల్క్గా వాడితే ఒక 20 లీటర్లు ఈ స్వీట్స్కే వాడుతూ ఉంటాం. సో గీ అనేది రిక్వైర్మెంట్ బేస్లో మనకు ఉన్న ఎక్సెస్ ఫ్యాట్తో గీ రోజుకు ఒక 5 టన్నులు గీ మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటుంది. మార్కెట్ డిమాండ్ని బట్టి కావాలంటే పెంచుకుంటూ ఉంటాం. యూహెచ్టీ మిల్క్ కూడా డైలీ ఒక 5,000 లీటర్లు యూహెచ్టీ మిల్క్ ప్రాసెస్ చేస్తూ ఉంటాము. పౌడర్ ప్లాంట్ అనేది మనకు మిల్క్ సీజనల్గా తగ్గటం పెరగటం అనేది ఉంటుంది. ఏదైతే ఇప్పుడు ఈ సీజన్ ఉందో, ఇప్పుడు దీన్ని ఫ్లష్ సీజన్ అంటాము, ఈ అక్టోబర్ నుంచి మార్చి వరకు ఎక్సెస్ మిల్క్ వస్తుంది. ఈ ఎక్సెస్ మిల్క్ ఏదైతే వచ్చిందో దాన్ని మనం పౌడర్గా కన్వర్ట్ చేస్తాము. ఆ విధంగా కన్వర్ట్ చేయడం కోసం ఇక్కడ దాదాపు 1,60,000 లీటర్లు పర్ డే కన్వర్ట్ చేయడానికి మనకి మిల్క్ నుంచి పౌడర్ ప్రిపేర్ చేయడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఏదైతే ఇప్పుడు ఎక్సెస్ మిల్క్ వస్తుందో దాదాపు ఇక్కడ ఈ ప్లాంట్ నుంచి ఒక 3-3.5 లక్షల లీటర్లు ఇక్కడ నుంచి మార్కెట్కి వెళ్తుంది. ఆ ప్లాంట్ నుంచి ఒక 1.5 దాదాపు 5 లక్షల లీటర్లు మాకు మార్కెట్ ఉంది. ఈ 5 లక్షల లీటర్లు కాకుండా ఏదైతే ఎక్సెస్ మిల్క్ వస్తుందో ఆ ఎక్సెస్ మిల్క్లో ఉన్న ఫ్యాట్ని సపరేట్ చేసి దాన్ని బటర్గా కన్వర్ట్ చేస్తాము. ఆ బటర్ని గీగా వాడుకుంటాము. తర్వాత వేరే రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే కూడా దానికి వాడుకోవచ్చు. దాని నుంచి వచ్చిన మిల్క్ స్కిమ్ మిల్క్ అంటాం, దాంట్లో ఫ్యాట్ ఉండదు. ఆ ఫ్యాట్లెస్ మిల్క్ స్కిమ్ మిల్క్ నుంచి డైలీ 1,60,000 లీటర్ల మిల్క్ని మనం పౌడర్గా కన్వర్ట్ చేస్తాం. ఇవన్నీ కూడా మన ప్రోడక్ట్స్. ఓకే సార్, పర్ డే వచ్చిన మిల్క్ని మొత్తం మనకి మిల్క్ గానో లేకపోతే కర్డ్ గానో వెళ్ళకపోవచ్చు, వాటిని మిల్క్ పౌడర్గా యూజ్ చేస్తారా సార్ మిగిలిన పాలని? ఓకే సార్, ఇప్పుడు ఈ విజయ డైరీలో ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకుంటారు చాలామంది. ఎవ్రీ 1 కిలోమీటర్కి మన ఫ్రాంచైజెస్ బయట షాప్స్ రన్ చేస్తూ ఉన్నారు. అలా ఒక ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి? వాళ్ళకి ఏమైనా స్పెషల్ క్వాలిటీస్ కావాలా, ఎక్స్పీరియన్స్ కావాలా, ఎలా ఉంటుంది సార్? జనరల్గా మనకు విజయవాడ మార్కెట్లో ఫుల్గా ఎస్టాబ్లిష్ అయిపోయిన ఏజెంట్స్ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్స్. ఇవాళ కొత్తగా వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. సో వాళ్ళకి ఏంటంటే కొన్ని సేల్స్ అండ్ మార్కెటింగ్ ఒక టీం ఉంటుంది మనకి. సో పార్లర్ పెడితే ఈ ఫెసిలిటీస్ ఇస్తాము మనం, ఫ్రీజర్స్ ఇవి సప్లైస్ ఉంటాయి, కొన్నిటికి రెంటల్ బేస్లు ఉంటుంది. ప్రైసింగ్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్కి, సేల్స్ ఏజెంట్స్కి డిఫరెంట్ ఇన్వాయిసింగ్ ఉంటుంది, ప్రైసింగ్. సో ఇవి కంప్లీట్గా సేల్స్ నుంచి దే విల్ మానిటర్ ఇట్ అండి. సో అది అంత విజయవాడ వరకు వచ్చి కొత్తగా అంత అపాయింట్ చేసే అంత అవసరం లేదు, రావట్లేదు. వచ్చినాటికి ఈ ప్రొసీజర్ల ప్రకారం పోతాం, పార్లర్లో ఓపెన్ చేస్తాం, పార్లర్కి ఉండే బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళకి పాస్ ఆన్ చేస్తాం. మేము ఇచ్చే ప్రోడక్ట్స్కి ఇచ్చే కమిషన్ కాకుండా అడిషనల్గా అది వస్తుంది. ప్రతి ప్రోడక్ట్ మీద ఏజెంట్కి ఇంత మార్జిన్ అనేది ప్రైసింగ్లో ఫిక్స్ చేస్తారు. ఆ మార్జిన్ అంతా కూడా ఏజెంట్కి ఆయన చేస్తున్న సర్వీస్కి, ఏదైతే మన దగ్గర ముందు పే చేస్తున్నాడు, మన ప్రోడక్ట్ తీసుకుంటున్నాడు, కన్జ్యూమర్గా సప్లై చేస్తున్నాడు, ఈ యాక్టివిటీ కోసం ఆయన మార్జిన్ అనేది ఆయనకు పే చేస్తాడు. ఓకే సార్. సార్ ఫైనల్గా మీ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి కస్టమర్కి విజయ అంటేనే నమ్మకం, విజయ ప్రొడక్ట్స్ అంటేనే నిజంగా అమ్మని ఎంత బాగా నమ్ముతారో, ఎంత బాగా ట్రస్ట్ చేస్తారు, అంతే నమ్మకాన్ని ఈ కృష్ణ మిల్క్ యూనియన్ విజయ డైరీ సంపాదించుకుంది అని ఈ 60 ఏళ్ళలోనే మనకు తెలుస్తుంది. ఇంకా ఎలా చూడబోతున్నాము, వాళ్ళకి ఎలాంటి ట్రస్ట్ని మీరు చెప్పబోతూ ఉన్నారు? అదే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు టెక్నాలజీ అనేది అడ్వాన్స్ అవుతూ ఉంది. సో దాంట్లో పార్ట్గానే మనం ఇవాళ ఫుల్లీ ఆటోమేషన్ ప్లాంట్కి వెళ్ళాం. ఏదైతే ఛాన్సెస్ ఉన్నాయో ఫుడ్ సేఫ్టీలో ఏమైనా ఇష్యూస్ వచ్చే మాన్యువల్ ప్లాంట్స్లో ఉన్నాయో అటువంటివన్నీ ఎరాడికేట్ అయిపోయాయి. సో వీఆర్ గివింగ్
మచ్ బెటర్ సేఫ్ ప్రోడక్ట్. అల్టిమేట్గా ఏంటంటే ఒకటి క్వాలిటీ. దాంట్లో క్వాలిటీ అంటే మీకు ఫ్యాట్ కానివ్వండి, ఎస్ఎన్ఎఫ్ కానివ్వండి, చెడిపోకుండా ఉండటం కానివ్వండి, ఈ ఫ్యాక్టర్సే కాకుండా అది సేఫ్ ప్రోడక్ట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సో దానికి కూడా ఇవాళ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది. ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా రెగ్యులర్గా మా ఆపరేషన్స్ అన్నీ మానిటర్ చేస్తూ ఉంటారు, పీరియాడికల్గా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు. వీటన్నిటి ప్రొసీజర్స్ ఉన్నాయి, ప్రతిదానికి స్టాండర్డ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా 100% ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాంతోపాటు ఎక్కడైతే టెక్నాలజీ అడ్వాన్స్ చేసుకోగలమో, స్కోప్ ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటా ఎప్పుడు కూడా కస్టమర్కి కావాల్సింది ఉన్నదాన్ని బెటర్మెంట్ చేసుకుంటా. సో కస్టమర్ సాటిస్ఫాక్షను తర్వాత రియల్గా కస్టమర్కి బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతోనే విజయ డైరీ ఎప్పుడు కూడా ఆలోచిస్తుంటుంది. అందుకే 60 సంవత్సరాలు ఆ ట్రస్ట్ అనేది నిలబడింది. సో చూసాం కదా, ఈరోజు పాడి రైతుల దగ్గర నుంచి పాలు ఎప్పుడైతే తీసుకొస్తారో అక్కడి నుంచి కూడా ఎన్ని వేరియేషన్స్లో మనకి డివైడ్ చేస్తారు. పాలు నుంచి వెన్న నుంచి అలాగే మనకి కర్డ్ నుంచి బటర్ మిల్క్, ఇవన్నీ కూడా ఎలా తయారవుతాయి ఏంటి అనే విషయాలన్నీ కంప్లీట్గా మనం తెలుసుకున్నాము. అండ్ స్వీట్స్ ఎలా తయారు చేస్తారు, ఆ స్వీట్స్కి అంత స్వీట్నెస్ ఎందుకు వచ్చింది అనే విషయాలు కూడా మనకి జిఎం లక్ష్మారావు గారు చెప్పడం జరిగింది. సో విజయ డైరీ, కృష్ణ మిల్క్ యూనియన్ విజయ డైరీ 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకి మరొకసారి ఈ పాలు ఎందుకంత సేఫ్, ఈ పాలు ఎందుకంత టేస్ట్, ఈ పాలకి ఎందుకంత డిమాండ్ మార్కెట్లో అనే విషయాలు తెలియజేసే చిన్న ప్రయత్నమే విజిల్ న్యూస్ చేస్తుంది. థ్యాంక్ యూ.